నీ పేరేటమ్మా? లక్ష్మి. చాలా మంచి పేరే. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4వ క్లాస్. అబ్బో, మరి ఇక్కడ నుండి చదువుకుంటావా? చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఆడుకుంటూ చదువుకోవచ్చు. ఇక్కడ ఉంటావా? సీతారామయ్య గారు వస్తున్నానండి. అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి. వెళ్ళండి అమ్మా. నమస్తే. నమస్తే. ఇంటి పేరు జంబూకరంధ్రపురాగ్రహారం. దాన్నే నక్కబొక్కలపాడు అని అంటారు. ఓహో, అంతకం చేయండి. వెళ్ళమ్మా. లక్ష్మి, టైం అయింది, వస్తున్నా. వస్తున్నా. ఓకే ఓకే, జాగ్రత్త. ఈ రోజు నిన్ను విడుదల చేస్తున్నావు. ఇక ముందు నువ్వు నీతిగా నిజాయితీగా బతకాలి. ఇన్నాళ్ళు ఈ స్కూల్లో నువ్వు పొందిన శిక్షణ సార్థకం చెయ్యాలి. మన స్కూల్ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి. ఎస్ సార్. ఇదిగో నీ అకౌంట్లో నిల ఉంది 50 రూపాయలు. తీసుకో. ఏం చేస్తావు ఈ పైకం? మా అమ్మకి చెల్లెలికి ఏమైనా కొనుక్కెళ్తానండి. వెరీ. ఇదిగో నీ రైల్వే వారంటు, కాంట్రాక్ట్ సర్టిఫికేట్. వెళ్ళిరా అబ్బాయి. వస్తాను సార్. మంచిది నాయన. ఏ అట్లా చూస్తావు? వేరే మామ. ఓరి నువ్వంటా రాముడు, ఎప్పుడొచ్చా? ఇప్పుడే మామ. మా అమ్మ వాళ్ళేది? ఏంటి నీకు తెలవదేంటి? అవునులే. ఇంకా ఎక్కడుందో నాయన మీ అమ్మ? ఏమిటి, ఏం జరిగింది? నిన్ను పోలీసులు పట్టుకెళ్ళగానే నీ కోసం ఏడ్చి గుండె బగిలి ఆనాడే చచ్చిపోయిందిగా పాపం. మా అమ్మ చచ్చిపోయిందా? ఉన్నారు. మా లక్ష్మి మాస్టర్ అప్పుడే తీసుకెళ్ళి ఎక్కడో దిక్కులేని పిల్లలకి చదువు చెప్పే బడి ఉందంటగా, అక్కడ చేర్పించారు. ఎక్కడ? ఏ ఊళ్ళో? ఎక్కడో ఏ ఊరో మాకేం తెలుసు. మరి మాస్టర్ ఎక్కడ? ఆ బడి పంతులకు ఒక ఊరేంటి, అప్పుడే బదిలీ అయిపోయాడు. చీకట్లో ఎక్కడికి వెళ్తావాలే నాయన? ఈ రాత్రి ఇక్కడుండు, ఫోన్ చేసి రేపు పడుకో కానీ. చాలే ఊరుకో, నీకు తెలియదు. దొంగ చచ్చినోడు వచ్చాడు. అమ్మా, అమ్మా, అమ్మా,
ఏదైనా ఉద్యోగాల విషయం తర్వాత ఆలోచిస్తాను. వెళ్ళండమ్మా. కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ చదువుకోవాలనుందండి. చదువుకోవటం మంచిదేనమ్మా, కానీ శరణాలయానికి ఫండ్స్ లేవు. నీవు ఎక్కడైనా ఆర్థిక సహాయం తెచ్చుకోగలిగితే హాస్టల్లో ఉండటానికి మటుకు ఎలాగో నేను ఏర్పాటు చేస్తాను. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారండి? ఎవరు నువ్వు? లోపలికి రాకూడదు. లేదు అరే, లోపలికి రాకూడదంటే నీకు కదా చెప్పేది. ఎవరాదే? చూడు సార్, ఈడెవడో ఇక్కడ గొడవ చేస్తున్నాడు. ఎవరా నువ్వు? ఇక్కడ లక్ష్మణి అమ్మాయిందండి. ఏ ఎందుకు? మా చెల్లెలండి, ఇక్కడ ఉందేమో అని. లేదు బాబా, చెల్లెలంటారు. చెల్లెలు అని వేషాలు రౌడీ యాదవులు. అది కాదండి, మా మాస్టర్ చెప్పారండి. పోతావా? నాలుగు తన్నమంటావా? తన్నొద్దులండి, నేనే పోతాను. తెలుస్తావా? గాడిద. ఏమిటండి? ఏముంది, మామూలు గోలే, రౌడీ వేషాలు. నేను అర్భకుణ్ణి, మీరు పండితులు కాబట్టి మీరు ఓడిపోతే నాకు ₹1 ఇప్పించండి, నేను ఓడిపోతే ₹1/2 ఇస్తాను. అలాగే, అసలు మనం ఓడటం ఉంటుందనే అర్భకుడు. మరి కథ వేయమంటారా? అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే అక్కడ తగులు, ఇక్కడ తగులు, కుడి పిర్రకు తగులు, బోడి బుర్రకు తగులు, పక్కనున్న వాడి పంటికి తగులు. పండి చూద్దాం. అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే మీరు సేకరించిన 15,000 కథల్లో ఇది లేనట్టున్నదే. అవును, ఉన్నట్టు లేదు. ఇక మీరు వేయండి. కుర్రాడు కొట్టాడు దెబ్బ. నేను వేస్తాను చూడు. అన్నట్టు మరి నువ్వు వేసింది విప్పొద్దు. అవును, విప్పొద్దు. తప్పించుకుందాం అనుకున్నాడు. మన ముందా? నాకు తెలియదండి. ఇదేమిటి ₹1/2 ఇస్తావు? మరి పందెం అంతేగా. ఆ? మీరు ఓడిపోతే ₹1, నేను ఓడిపోతే ₹1/2. వస్తున్నామండి. అబ్బాయి, ఒక్క కథ వేసుకుందాం. గారు పిలుస్తుంటే ఒక్క కథ. అబ్బాయి నాకు ఆకలి వేస్తోందండి. ఒక్క కథ అబ్బాయి. అబ్బాయి అబ్బాయి, భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం. ఉండవయ్యా, కడుపు మండిపోతుంటాను. వెంకయ్య గారు, ఏది? ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన. ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు. మరి కూరైనా వేయండి. వేళగాని వేళ వస్తుంది మరెట్లా? అదే కూర అనుకో, అదే పులుసు అనుకో, అదే పరమాన్నం అనుకో. మీ ఇంట్లో అయితే ఏది పెడితే అది తినవు. ఇది మీ ఇల్లు అనుకో నాయన. అట్లాగా, సరే సరే. ఇదేమిటి పావలా ఇచ్చావు? ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆ? ఆహా, మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు, నేను నీ అల్లుణ్ణే అనుకో. ఓరి నీ తలపండు పగలా, నేను పడిపోను. నువ్వు నాకు అల్లుడి పట్రా. కాపడగత్తయ్యా. నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు. పో. గది నాకు రంగరంగ ఎది గది నాకు తల్లియు తండ్రియు తల్లియు తండ్రియు దైవమని రంగ
బద్మాష్ ఎలుకరా వాడు ఎవడో దొంగండి ఈ కుర్రాడి దగ్గర నగలంచుకుంటున్నాడు నన్ను చూసి పారిపోయాడు మన భద్రయ్య గారు అబ్బాయి రా వాళ్ళు ఊరంతా వెతుక్కుంటున్నారు తీసుకుపోదాం రండి అబ్బాయి నువ్వు కూడా రా అమ్మా శ్రీ మహాలక్ష్మి మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు నీకు తెలుసుగా వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు పంపిస్తే నీకు ఏం చేయించను ఆకుపూజ చేయిస్తాను అమ్మా శ్రీలక్ష్మమ్మ తల్లి నేను మొక్కుకున్నాను చాలేవే నువ్వు కూడా ఎందుకు ఉండవయ్యా తల్లి మమ్మల్ని దయ చూడమ్మా నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి వనసంతర్పణే ఎందుకు దండగా అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది వస్తున్నానమ్మా అమ్మా తల్లి దాని మాటలకెళ్ళి ఆకుపూజ ఖాయం ఏమిటమ్మా ఏమిటి పిల్లోడు కనపడలా లేదమ్మా లేదు వెతికిస్తున్నాగా వాడు సాయంకాలంలోగా కనిపించాడా సరే లేకపోతే నే బతకను చచ్చిపోతా చచ్చకమ్మా చచ్చకు తొందరపడకు వెతికిస్తున్నాగా పోలీసు రిపోర్ట్ ఇచ్చాను టామ్ వేయించాను దేవుడు కూడా మొక్కుకున్నాను ఇంకేం చేయని చెప్పు ఏమో వాడు కనపడకపోతే నే బతకను చచ్చిపోతా చచ్చకమ్మా అని బతిమాలుతుంటే చస్తా అని బెదిరిస్తున్నావే చచ్చు పిల్లాడు కనబడక మేమేడుస్తుంటే మధ్య నీ పొసినేమిటి ఆపుతావా ఆ ఆరమని అమ్మి పారేయమంటావా అమ్మా చూడవే అదేమిటయ్యా దాని మీద కేకలేడతావు అది సాంగ్సులు నేర్చుకుంటుంటాను సాంసూనా శార్థం కర్మ భద్రయ్య గారు లేడు బావయ్య మీ అబ్బాయి దొరికాయండి ఇదిగోనండి మీ అబ్బాయి నా తండ్రి నా బాబాయ్ నా తండ్రి ఏ ఇదిగో బాబులే నా తండ్రి వచ్చావా మా తండ్రి నన్ను నాయన వచ్చావా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నాయన అన్నట్టు సొమ్ములను ఉన్నాయా చూడు ఏమో పెట్టావు ఉన్నాయిలా ఉంటావయ్యా గోళ అన్నట్టు అమ్మకు చూపించు తొందరపడి చచ్చుతుందేమో అవును వెళ్ళు అన్నట్టు సంచయ్య మా అబ్బాయి ఎలా దొరికాడు ఎక్కడ దొరికాడు ఇదిగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడు నగలు ఉంచుకుంటున్నట్ట అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు అంతలోకి మేము వచ్చాం మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పరుగు పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా నాయన దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు నీ రుణం ఎలా తీర్చోగలం మీరు ఇస్తానన్న 116 పాపం ఈ కురవాడికి ఇప్పించండి 116లా పిచ్చోవాడా అతను చేసిన మేలుకి 100 లక్షల ఇచ్చిన రుణం తీరుతుందా ఇదిగో అబ్బాయి డబ్బుదేముంది వెధవ డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది అంతేనండి మాట శాశ్వతంగా ఉంటుంది నీ మేలు నేను సచ్చిందాకా మర్చిపోతాను అనుకున్నావా మర్చిపోను ఇదిగో ఈ రూపాయి ఉంచుకో అక్కర్లేదండి తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి చేసుకుంటాను అనా నా దగ్గర ఏముంటుంది నా వ్యాపారం వడ్డీ వ్యాపారం అందులో నువ్వు చేసే పనే ఉంటుంది తల్లిదండ్రి లేరండి దిక్కులేని వాడిని మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను నౌకరుగానా ఏ 2 3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా అది కూడా వద్దండి కాస్త అన్నం పెడితే చాలు అయితే హానరీగా అంటులు తోతావా ఏమే ఉంచుకుందామా ఉండనివ్వండి పాపం మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు ఉండు నాయన అయితే ఉండు పో లోపల పో నాయన ఉంటానండి
చెంచయ్య గారు, నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి. కానీ పాపం ఏం చేస్తాం, అడిగాడు కదా అని ఉంచుకుంటున్నా. మేము వెళ్ళొస్తాం. మంచిది. చెంచయ్య గారు, మీ మేలు నా జన్మలో మర్చిపోనండి. మర్చిపోనుగా, మర్చిపోను. బాబు, మీ మేలు కూడా.